మొత్తానికి నువ్వు కూడా పెళ్లి చేసుకొని నాలాగే అంకుల్ అయిపోతున్నావు అనమాట. అంకుల్ ఏంటి బ్రో? మరి అమ్మాయి మెళ్ళలో తాళి కట్టనంత వరకే. 85 వచ్చినా వాడు బ్యాచులరే. 20 ఏళ్లకే తాళి కట్టేసినా వాడు అంకులే. లోకం సెంటిమెంటే అంత బాసు. ఈ పెళ్ళేదో ఈ పాటికి చేసుకునుంటే హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేసేవాడివి. మన చేతుల్లో ఏముంది, దేనికైనా టైం రావాలి. సరే సరే. మా ప్రణయ్కి ఆ టైం ఇప్పుడు వచ్చిందనమాట. లోపలికి పదండి. పదండి. హాయ్. సంగీత్ ని చాలా గుండుగా ఏర్పాటు చేశారే. గ్రాండ్ గ్రాండ్ గ్రాండ్. ఓ థ్యాంక్ యూ. మీ ప్రిన్స్ ఇంకా రాలేదా? ఫియాన్సీ ఫియాన్సీ. వచ్చేస్తుంది, మీరు వెళ్ళి కూర్చోండి. పద. నమస్తే అండి. హాయ్. హాయ్ హాయ్. ప్రణయ్. హాయ్. ప్రణయ్, ప్రేమ డ్రెస్ చాలా బాగుంది కదా. హాయ్ బంగారం. నీ డ్రెస్ కూడా చాలా బాగుందిరా. అదేంటి బంగారం, మీ ప్రణయ్ మామని చూడగానే దగ్గరికి పరిగెట్టేదానివి ఇప్పుడు పిలుస్తున్నా వెళ్ళడం లేదేంటి? బేసిక్ గా పెళ్లిలో మగ పెళ్లి వారు బెట్టు చేస్తారు కదా, అది ఎలాగో మా తరపే కాబట్టి బెట్టు చేస్తున్నట్టుంది. సరే, ఇంకా రావాల్సిన గెస్ట్లు ఉన్నారు, మీరు వెళ్ళి కూర్చోండి. మేము వాళ్ళని రిసీవ్ చేసుకుని వచ్చి జాయిన్ అవుతాం. ఓకే, సరే, పద. వెళ్ళండి. పదండి. ప్రేమ, నా బంగారు తల్లి. ప్రేమ కంటే ఈ డ్రెస్లో నువ్వే అందంగా ఉన్నావమ్మా. అమ్మా కరుణ, ఏంటత్తయ్య గారు? అబ్బాయి రాలేదా? తర్వాత వస్తానన్నారు. అవునా, సరే ముందు మీరు కూర్చోండి, రండి. హాయ్ స్నేహ. ఏంటి స్నేహ, ఒక్కదానివే వచ్చావు? అందరితో పాటు గుంపులో గోవిందలో వస్తాయి ఎలా? ఫంక్షన్ అంటే ఏదైనా కిక్ ఉండాలి కదా. ఆ కిక్ మీకు టైం చూసిస్తాను. ఖచ్చితంగా మీరు సర్ప్రైజ్ అవుతారు. ఏంటి శివగ్ని, స్నేహ మాట తీరు చూస్తుంటే ఫంక్షన్లో ఏదో గడబిడి చేసేలా ఉంది. దాన్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. మేడ మీదకి తీసుకెళ్లి కిందకి తోసేయాలనుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ప్రణయ్ ప్రేమల సంగీత్ ఫంక్షన్ కి విచ్చేసిన అతిథులకు, బంధుమిత్రులకు స్వాగతం, సుస్వాగతం. బేసిక్ గా పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు అనేవారు ఇది వరకు. ఇప్పుడు పందిళ్ళు ఎక్కడున్నాయి? అంతా సందళ్లే. మెహందీ ఫంక్షన్, సంగీత్ ఫంక్షన్, ఎటు చూసినా ఫంక్షన్ ఫంక్షన్ ఫంక్షన్. అసలు సంగీత్ ఫంక్షన్ అంటేనే ఆట పాట. పైగా మన సంగీత్ లో పెళ్లి కూతురు ప్రేమ ప్రముఖ సింగర్ కూడా. ఇక ఆట పాట మరి ఏ రేంజ్ లో ఉండాలి? ఆర్ యు రెడీ ఫర్ దాట్? ముందుగా ఈ సంగీత్ ఫంక్షన్ లో
ఆటపాటలతో అందరి ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి మిస్టర్ సిద్ధు అండ్ విష్ణుప్రియ గారు వస్తున్నారు. మిస్టర్ అండ్ మిసెస్ సిద్ధు విష్ణుప్రియలకు మనందరం చప్పట్లతో వెల్కమ్ చెప్దాం. మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? ప్రియాంక, కిరణ్. కొత్తకు
ఇప్పటి వరకు వచ్చిన జంటలు వాళ్ళ పెర్ఫార్మెన్స్లతో అదరగొట్టేశారు. మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? నేనొస్తున్నాను. ఈ పాటలు డాన్సులు మనం ప్రతి ఫంక్షన్ లోనూ చూసేవే. అందుకే కొత్తగా ఓ కొత్త కాన్సెప్ట్ రెడీ చేశాను. బుర్ర కథ. మీకందరికి బోర్ కొట్టించేది అనుకుంటున్నారా? కాదు కాదు, మిమ్మల్ని టెన్షన్ పెట్టించేది, అందరినీ ఆలోచింపజేసేది. ఆలోచించాలని, అర్థం చేసుకోవాలని నా తపన కూడా. ఇప్పటి వరకు మీకెవ్వరికీ తెలియని ఓ వింత కథ, ఓ కొత్త కథ. వింత కథ, కొత్త కథ అందరికీ తెలియాలి, అర్థం అవ్వాలి అంటుంది. ఏం చేయబోతుంది, ఏం చెప్పబోతుంది? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. రసరమ్య హృదయాలకు రమణీయ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ సంగీత కార్యక్రమానికి విచ్చేసి ఆసీనులైన మీలో ప్రతి ఒక్కరికి మా అప్పారావు పార్టీ బుర్రకథ దళం తరఫున హృదయపూర్వక శతసహస్ర వందన మందారాలు తెలియజేసుకుంటున్నాం. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రేమ, చిరంజీవి ప్రణయ్ సంగీత కార్యక్రమానికి సాదర స్వాగతాన్ని తెలియజేసుకుంటూ మీ అందరి హర్షద్వారాల మధ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు మేము చెప్పబోయే కథ ఏంటంటే, గురువుగారు ఇప్పుడు ఏ కథ చెప్పబోతున్నారు? జిల్ 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 జిగేలు రాణి, ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి. చిగేల్ రాజా కాదురా. పౌరాణికమా, జానపదమా, చారిత్రకమా? అది కాదురా. ఇప్పుడు అమ్మాయి గారు చెప్పారు కదా, ఓ కొత్త కథ, జరిగిన కథ, ఇక్కడే జరుగుతున్న కథ, ఓ అందమైన ప్రేమ కథ. అంటే నా కథేనన్నమాట. నీ కథ ఏంట్రా? గురువుగారు, అచ్చం నాకు ఇలాంటి కథే ఉంది. ఓహో. మా ఊళ్ళో మా ఇంటి పక్కనే ఉన్న రేఖపై ప్రేమతో ఒక లేఖ రాశా. ఏం పేపర్ లేదా? గురువు గారు చెప్పింది వినండి. హలో మై డియర్ రేఖ, నువ్వు కట్టావు ఎర్ర కోక, నీ మొగుడెప్పుడు బయటికి పోక, అప్పుడే నీ ఇంటికి నా రాక రాక రాక. ఇందాక చెప్పు అన్నాను, ఇప్పుడు చెప్పు తీసి కొట్టాలనిపిస్తుందిరా. గురువు గారు, నీది లవ్వు కథ కాదు, కొవ్వు కథ. నువ్వేమనుకుంటున్నావు? అంటే లవ్ స్టోరీయా? కాదురా. లేకపోతే హర్రర్ స్టోరీయా గురుగారు? అంత భయపడక్కర్లేదు, ఇది అందమైన లవ్ స్టోరీ. ఓహో. అయితే లేటెందుకు, మొదలెట్టు. తకిట ఆజం తరికిట తరికిట థా, ఆకాశ దేశంలో అందాల యువరాణి, తందానా దేవనందన, ఆకాశ దేశంలో అందాల యువరాణి, తందానా దేవనందన, యువరాణి హృదయంలో అందాల యువరాజు, తందానా దేవనందన. హాయిగా ఆనందంగా ప్రేమించుకుంటున్నారు. తందానా ఓహో తందానా దేవనందన. తరిగిట జం తరిగిటదా. ఒరేయ్,
వాళ్ళ ప్రేమ కథ ఎలా ఉందంటే 4 ఈమెయిల్స్ తోనూ 2 ఫోన్ కాల్స్ తోనూ హాయిగా సాగిపోతుందిరా. అంటే అప్డేట్ వెర్షన్ అన్నమాట. అన్నమాట తమ్ముడు మాట కాదురా, ఇది ఉన్నమాటే. ఓహో. అయితే వాళ్ళ ప్రేమ కన్నాంతరాలు దాటిపోయింది. ఆ ప్రేమించినటువంటి అమ్మాయి అమెరికా దేశం నుండి ఆ యువరాజు కోసం వచ్చేసింది. మీ లవ్ స్టోరీనే తన నోటితో చెప్పకుండా స్నేహ చాలా తెలివిగా బుర్రకథ రూపంలో చెప్పిస్తుంది ప్రణయ్. కరెక్ట్ గా గెస్ట్ చేశావు శివాగ్ని. ఇంకా సేపట్లో ప్రేమకి క్లియర్ గా అర్థమవుతుంది. ఆల్రెడీ టాపిక్ కూడా స్టార్ట్ చేశాడు. మొత్తం తెలిసిపోతుంది. డూ సంథింగ్. ఏమైంది ప్రణయ్? ఏం లేదు, బుర్రకథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అవును, ఇది కేవలం కల్పించిన కథలా లేదు, నిజంగా జరిగిన కథలా అనిపిస్తుంది. గురుగారు, ఈ అమ్మాయిలు ప్రేమ కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతారన్నమాట. ప్రేమలో ఉన్న మహత్యమే అటువంటిదిరా. కానీ అనుకోకుండా అనివార్య కారణాల వల్ల ఆ యువరాజు ప్రేమించినటువంటి అమ్మాయిని వదిలేసి మరొక అమ్మాయిని ప్రేమించాల్సి వచ్చిందిరా. అదేంటి గురువు గారు, మొదటమ్మాయితో సరదా తీరిపోయిందని వదిలేశాడా? రెండో అమ్మాయి కొత్త సరదా ఇస్తుందని తగులుకున్నాడా? కాదురా, తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి ఆ అమ్మాయిని వదిలేసి వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే దానికి ఒక బలమైన కారణం ఉందిరా. ఏమిటా కారణం గురువుగారు? తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నటువంటి ఆ చిట్టి బుజ్జి తల్లి పవర్ పోయింది, జనరేటర్ ఆన్ చేయండి. ఆల్రెడీ జనరేటర్ మీద రన్ అవుతుంది మేడం. ఆ శివాగ్నియే పవర్ ఆఫ్ చేస్తుంటుంది. పవర్ ఆపితే ఆగిపోతుంది అనుకుంటున్నావా? ఇవాళ ఈ బుర్ర కథ పూర్తి కావాలి, దాంతో ప్రేమకి మొత్తం అర్థం అవ్వాలి, వీళ్ళిద్దరి మధ్య అనుమానాలు మొదలవ్వాలి. ఏంటి శివాగ్ని, బుర్ర కదా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండగా పవర్ పోయింది ఆగిపోతుంది అని ఫీల్ అవుతున్నావా? ఆగదుగా, మీరు కంటిన్యూ చేయండి. ఇంకా బుర్రకథలు హరికథలు ఏంటి స్నేహ? ఎంచక్క ఒక మంచి డాన్స్ చూస్తే ఎలా ఉంటది, అవునా కాదా? మరెవరు ఎవరు చేస్తారు? నేను. వెల్కమ్ వెల్కమ్.